దుబ్బాక ఎస్ఐ గంగరాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల గ్రామానికి చెందిన పర్వతం నరేష్ అనే వ్యక్తి గూడ్స్ కంటైనర్ వాహనంలో 36 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తీసుకుని సిద్దిపేట నుంచి మెదక్ వైపు వెళ్తుండగా మర్రికుంట గ్రామ శివారులో రోడ్డు డివైడర్ను ఢీకొట్టి ఒక పక్కకు 136 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న దుబ్బాక పోలీసులు గూడ్స్ కంటైనర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 136 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దుబ్బాక పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట రామాయంపేట జాతీయ రహదారి దుబ్బాక మండలం మర్రికుంట శివారులో శుక్రవారం రాత్రి 11 గంటలకు చోటు చేసుకుంది. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఒక DCM కంటైనర్లో PDS రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి నేను మరియు మా సిబ్బంది వెళ్ళి చూడగా ఒక DCM కంటైనర్ టైప్ ఉన్న వాహనంలో PDS రైస్ ఉన్నది. అది కొంచెం ప్రమాదానికి గురై సైడ్గా ఉండగా వేరే కంటైనర్ తీసుకొచ్చి అందులోకి అన్లోడ్ చేస్తుండగా వాటిని పట్టుకొని PSకి తీసుకురావడం జరిగింది. నేను వెరిఫై చేయగా అందులో సుమారు 136 క్వింటాళ్ల PDS రైస్ ఉంది. దాని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చి వారి పంచనామా మరియు ఫిర్యాదు మేరకు ఆ డ్రైవర్ అయినటువంటి పర్వతం నరేష్ మరియు దాని ఓనర్ ప్రోత్సహిస్తున్నటువంటి ఓనర్ రాజుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.